జుట్టు త్వరగా పెరగాలనే వాళ్ళు ఈ రెమెడీనైతే ఉపయోగించండి. నేనైతే అన్నం తీసుకున్నానండి. నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటుంది గదా! దానిని నేను గెంజి మనం అన్నం వార్చుకునే గెంజి ఉంటుంది గదండీ! అందులోనే నానబెట్టేసి ఉంచాననమాట. అది వచ్చి ఒక రోజు ముందు అన్నము. దాన్ని నేను మిక్సీలో బాగా ఫైన్‌గా పేస్ట్ అయితే చేసుకున్నాను. ఈ పేస్ట్‌ని మనం హెయిర్‌కి అప్లై చేసుకోవాలి. కానీ ఈ అన్నంలో చాలా మంచి పోషక విలువలైతే ఉంటాయండి. మెయిన్ చుండ్రు అయితే పూర్తిగా తగ్గిపోతుంది. వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల. ఇప్పుడు దీన్ని మనం ఫైన్‌గా పేస్ట్ అయితే చేసుకోవాలి. అదే గెంజి వేసుకొని పేస్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు సాఫ్ట్‌గా అయిపోయింది బాగాని. దీన్ని మళ్ళీ మనం ఫిల్టర్ అయితే ఏం చేసుకోక్కర్లేదు. డైరెక్ట్‌గానే అలానే హెయిర్‌కి అప్లై చేసేసుకోవచ్చనమాట. ఆల్రెడీ నాది హెయిర్ అయితే ఆయిల్‌తోనే ఉంది. నేను చెప్పాను కదా! ఇప్పుడు హెయిర్ వాష్ చేసిన ఆయిల్ అయితే పెడతాననేసి. ఇప్పుడు నేను మొత్తం అంతా హెడ్‌కంతా అప్లై చేసుకుంటాను. కానీ ఒంటిలో ఉన్న వేడి కూడా తగ్గుద్దండి హెయిర్‌కి. ఈ ఎండాకాలంలో అయితే చాలా మందికి హెయిర్ లాస్ అవుద్ది కదా! అలాంటిదప్పుడు మనం ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకోవడం వల్ల హెయిర్ చాలా చల్లగా ఉండి మనకి జుట్టు ఊడడం కూడా తగ్గుతుంది. తర్వాత హెయిర్ వాష్ చేసిన తర్వాత కూడా హెయిర్ చాలా అంటే చాలా సిల్కీగా తయారవుతుందనమాట. ఇదేం ఖర్చుతో కూడిన విషయం అయితే కాదు కదా! మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం తయారు చేసుకునేవి గనక మీరైతే ట్రై చేయండి. నేను హెయిర్ వాష్ చేసిన తర్వాత ఇంకా జుట్టయితే కొంచెం తడి తడిగానే ఉందండి. అయినా నేను చిక్కు తీసేసుకుంటాను. మళ్ళీ ఆరిపోయిన తర్వాత ఒత్తుగా అయిపోద్ది కదా! అది. మరి ఈ రెమెడీ అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే గనక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఛానల్‌కైతే సపోర్ట్ చేయండి. నేను ఇందులో బాదం పిక్కలు నానబెట్టిన వాటర్ కూడా మిక్స్ చేశాను. ఇప్పుడైతే హెయిర్ బాగా ఆరిన తర్వాత నేను జడ వేసుకుంటాను. కానీ హెయిర్ కొంచెం తడిగా ఉన్నప్పుడైతే చిక్కయితే తీసుకోవాలండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. లాంగ్ హెయిర్ అయితే డెఫినిట్‌గా మీ సొంతమైతే అవుతుందనమాట. ఈ రోజుకైతే ఇదేనండి వీడియో అయితే. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ముందుగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అయితే మనం బాదం పప్పు నానబెట్టినప్పుడు మిగిలిన వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. అంటే ఉత్తి వాటరే బాదం పిక్కలైతే కాదు.